ఎవరైనా సరే రాజేష్ అనే పేరు ఎవరైనా పెట్టుకున్నారండి? రాజేష్, RAJESH, రాజేష్. లైఫ్ ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుండి కాస్త లగ్జరీగా విరిగినట్టే ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏంటంటే జీవితం అంతా కూడా చాలా వరకు ప్రతిదీ కోల్పోతూనే ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకున్న సమస్య ఏంటంటే డబ్బు సమస్య. ఫైనాన్షియల్గా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు ఎక్కడైనా ల్యాండ్ల మీద, భూముల మీద ఏదైనా పెట్టుబడి పెట్టాడు అనుకోండి, అది మొత్తం జీరోకి వచ్చిపోతుంది, మొత్తం లాస్ ఏర్పడుతూ ఉంటుంది. వీరు అవసరానికి ఎవరికైనా ఏదైనా సహాయం చేశారనుకోండి, సహాయం చేయగానే ఆ సహాయం అనేది బెడిసి కొడుతుంది. ప్రతి పని ముట్టుకున్నా కూడా ఆ పనిలో నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ అనేది కూడా కరెక్ట్గా లేదు. రాజేష్ అనే పేరు. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక మంచి అవకాశం వచ్చిందండి. ఈ 2026 పరాభవ నవ సంవత్సరం. రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి పేరు మినిమం 270 పైన డిగ్రీస్ పైన ఫ్రీక్వెన్సీ కనుక సెట్ చేసుకొని 2500 ఫ్రీక్వెన్సీ 270 పైన డిగ్రీస్ కనుక పెంచుకోగలిగితే ఈ 2026 పరాభవ నవ సంవత్సరం దేవతల గురువైనటువంటి బృహస్పతి రాజుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం నుండి మీ జీవితంలో చాలా మార్పు చూస్తారండి. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఒక అవకాశం కల్పించాడు. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 2034 వరకు ఉంటుంది. కాబట్టి ఒక్కసారైనా రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లోనైనా లేదంటే హైదరాబాద్ అపాయింట్మెంట్స్ అయినా తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే అపాయింట్మెంట్స్ అనేది మీకు కష్టంగానే ఉంటుంది, దొరకడం అనేది కూడా కష్టంగానే ఉంటుంది. నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి కొంచెం టైం. ఎందుకైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను కలవాలనుకుంటే కంపల్సరీ వెయిట్ చేయాలి, తప్పకుండా చేయండి. నేను ఒక్కసారి నన్ను కనెక్ట్ అయ్యారంటే మీ జీవితాన్ని నేను మారుస్తాను. అలా అని చెప్పేసి అంత దూరంలో ఉంది అని చెప్పేసి దాన్ని పక్కన పడేయకండి. మీకున్నటువంటి కష్టాలన్నీ నేను తీర్చే బాధ్యత నాదే. మీ మంచి పేరు కరెక్షన్ ఇస్తాను. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్నీ చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తానండి. కాబట్టి వీలైతే ఒకసారి నన్ను ఫోన్ లైన్లో కానీ లేదంటే హైదరాబాద్ అపాయింట్మెంట్ తీసుకొని అయినా కలిసి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు.